హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ అడ్వకేట్గాను లేదా ఫ్యామిలీ కౌన్సిలర్గాను కాదండి. నా ధర్మం కోసం, సనాతన ధర్మం నాది, నా ధర్మం కోసం నేను మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, హిందూ అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం టార్గెట్ అవుతున్నారు, మీరు హిందూ అమ్మాయిలే టార్గెట్ అవుతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని నేను చెప్తా ఉంటా. కానీ నేనే కాదులేండి, చాలామంది చెప్తారు, కానీ మీరు వినరుగా. మీరు అసలు వినరు, మీరు అసలు ఇలాంటి వీడియోలు చూడరు. ఏ కాడికి మీకు ఎలాంటి వీడియోలు కావాలి అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, లేదు ఎంటర్టైన్మెంట్ కావాలి, హారెల్స్ ఎంజాయ్మెంట్వి కావాలి. అంతేకాని మన లైఫ్కి రిలేటెడ్గా ఎవరైనా 4 మంచి మాటలు చెప్తే అవి విందాము, తెలుసుకుందాము, జాగ్రత్తగా ఉందాము అన్నది మీ మైండ్కి ఎక్కదు. చెప్పి 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 చెప్పే వాళ్ళకి విసుకొస్తోందే తప్ప మీరు మారట్లేదమ్మా. దీని మధ్యలో ఒక వీడియో ఇన్సర్ట్ చేస్తారు మా వాళ్ళు, చూడండి. ఒక అమ్మాయి, హిందువుల అమ్మాయిని హైదరాబాద్లో ఆ మెట్రో స్టేషన్ దగ్గర ఒక ముస్లిం అబ్బాయి రోడ్డు మీద కొడుతున్నాడు, రోడ్డు మీద వంగబెట్టి పిడిగుద్దులు గుద్దుతున్నాడు. చూసేవాళ్ళు వచ్చి లాగి వాడిని పట్టుకొని ఎందుకురా కొడుతున్నావు అంటే ఆ అమ్మాయి ఏడుస్తా చెప్తుంది, నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను, వీడిని నమ్మి వీడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎవరికో అమ్మాలని చూస్తున్నాడని ఏదో సంథింగ్ చెప్తా ఉంది. ఏం చెప్పాలా? అందరూ కాస్త కూస్త చదువుకుంటున్నారు. ఒక ముస్లిం అతను వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు అంటే వాడితో వచ్చేంత ధైర్యం మీకు ఉన్నప్పుడు మీరు చూసుకోరా, తెలుసుకోరా, తర్వాత నా లైఫ్ ఏంటి అనేది మీరు తెలుసుకోరా? ఎన్ని జరుగుతున్నాయి, మేము చెప్పే వదిలేయండి అమ్మా. నేను ఎప్పుడు అదే చెప్తాను. యూట్యూబ్ చూస్తారు కదా, ఇన్స్టా రీల్స్ ఈ వేలు తిరుగుతూనే ఉంటుంది, గంటలు గంటలు చూస్తారు కదా. దానిలో లేవా లవ్ జిహాదులు? మొన్న టీసీఎస్లో ఏం జరిగింది? జాబ్ జిహాద్. మొన్నటిదాకా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఉన్న దానిలో ఏం జరిగింది? హిందువుల అమ్మాయిలంటే ఆడుకున్నారు ముస్లిమ్స్. ఇంకొకసారి కూడా చెప్తున్నా, అందరు ముస్లిమ్స్ని నేను అనట్లేదు. రోహింగాల రూపంలో మనకు దాపురించిన దరిద్రుల గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు బంగ్లా నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉండి చేస్తున్న అరాచకాల కోసం మాట్లాడుతున్నాం. ఏవైతే ఈ సైబర్ క్రైమ్స్ ఉన్నాయో అవి ఎక్కువ వెస్ట్ బెంగాల్ నుంచే మనకు వచ్చి జరుగుతున్నాయి. ఏవైతే ఈ లవ్ జిహాదులు ఉన్నాయో వాటికి రిలేటెడ్, వాటికి అడ్డా రోహింగాలు, బెంగాల్, కేరళ, హైదరాబాద్, ఈ 3 ఎక్కువ. మిగతా చోట్ల ఉన్నాయి, నేను లేవని అంటలేదు, కానీ ఎక్కువగా ఉంది ఇవే. అట్లాంటప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆడపిల్లలు లేదా వేరే ప్రాంతాల నుంచి ఉద్యోగం చేసుకుంటానికని హైదరాబాద్ వచ్చిన ఆడపిల్లలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? మీరు చదువుకున్నారు, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు, లేదు ఇక్కడే ఉన్నారు, చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మరి మీకు ఆ మాత్రం ఆలోచన జ్ఞానం లేకుండా అయిపోయిందమ్మా. ఎన్ని కేసులు చూస్తున్నాం, న్యూస్లు పెడితే అవే వస్తున్నాయి. లవ్ జిహాద్ పేరిట అబ్బాయి అమ్మాయిని మోసం చేశాడు, ఆల్రెడీ పెళ్ళయింది, మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకుని 2 పిల్లల్ని కన్న తర్వాత నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నువ్వు 2వ భార్యగా ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని కొడుతున్న భర్త. ఇలా ఎన్ని 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 ఒకటా రెండా? అన్నీ వింటున్నాము, అన్నీ చూస్తున్నాము, అయినా మీకు జ్ఞానోదయం కలగట్లేదు అంటే ఏమనాలి? ఈరోజు ఉదయాన్నే నాకు ఆ వీడియో ఒకళ్ళు పంపించారు. ఆ వీడియో చూస్తే ఎంత బాధేసింది. ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉందో తెలుసా? రోడ్డు మీదమ్మ పబ్లిక్గా అందరూ చూస్తున్నారు, ఎట్లా కొట్టాడో ఆ అబ్బాయి. ఆడిని వేరే వాళ్ళందరూ వచ్చి అక్కడ జనాలు పోగయి వాడిని రెక్కలు విరిచి వెనక్కి పట్టుకొని వాడిని అడుగుతుంటే అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు తెలుసా? తల పొగరుగా ఎగిరేస్తున్నాడు. ఇంకా కాసేపటికి నీరసపడిపోయాడు. అంటే వీడి చేతులు వెనక్కి విరిచి పట్టుకుంటే వీడికి నొప్పి వచ్చి నీరసపడ్డాడు. అదే వీడు ఆ అమ్మాయిని కొడుతుంటే ఆ అమ్మాయికి నొప్పి రాదా?
ఆ అమ్మాయి ఏడవకూడదా? ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు, చుక్కర్ చుక్కర్ అని అరుస్తున్నాడు వాడు. గొంతు లెగిసిపోతుంది, చెయ్యి లెగిసింది, గొంతు లెగిసింది. ఎంత ఎంత లేని వాళ్ళనైనా ఆడపిల్లల్ని చాలా వరకు మన ఇళ్లల్లో అపురూపంగానే చూస్తారు. సనాతన ధర్మంలో ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అంటారు. మీరు అంటారు, మేడం లక్ష్మీదేవి ఇవన్నీ మాటలే, మరి ఒకప్పుడు ఆడవాళ్ళని అణిచివేశారు కదా, అది కదా ఇది కదా అని చెప్తారు. బాల్య వివాహాలు అది ఇది అని చెప్తారు. ఎందుకు చేశారనుకుంటున్నారు ఆ పని? తురుష్కులు దండయాత్ర చేస్తే మన ఇళ్లల్లో ఉన్న ఆడపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయి బలాత్కరించి ప్రెగ్నెన్సీ అట్లా వచ్చి వాళ్ళకు పుట్టే పిల్లలు ఎవరు అని చెప్పుకోవడానికి తెలియక నానా బాధలు పడి కష్టాలు పడతా ఉంటే, ఆ బాధలు పట్టం కంటే పిల్లలు చచ్చిపోవటం బెటర్ అని, లేదు చిన్న వయసులో పెళ్లి చేస్తే ఇంకొక అయ్య చేతిలో సేఫ్గా ఉంటుంది అని, భర్త ఉంది అని తెలిస్తే ఎవరు వాళ్ళ వైపు చూడరు అన్న నమ్మకంతో చేశారు. అట్లంటే మళ్ళీ వస్తాయి దానికి క్వశ్చన్లు 100. అంతేగాని ఇప్పుడు మాట్లాడుతున్న సమస్య ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, దీనివల్ల మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము, ఆ సమస్యల్ని ఫేస్ చేయటం కంటే తప్పించుకొని తిరగడం ఎలా, ఇవి మనం ఆలోచించట్లా. జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు, జాగ్రత్తగా ఉండండి అమ్మాయి, కొన్ని 100 సార్లు చెప్తాను, నేనే చెప్తాను ఆ వీడియోల్లో. బట్ మీకు అర్థం కాదు అది. ఎందుకట్లా, ఎందుకు ఇలా తయారవుతున్నారు మీరు? బొట్టు పెట్టుకోమంటే ఒక 100 రీజన్స్ చెప్తారు, మంచిగా చున్నీ వేసుకోండి అమ్మా అంటే 100 రీజన్స్ చెప్తారు, గుళ్ళకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా అంటే 100 రీజన్స్ చెప్తారు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అతను ఎలాంటి వాడో ఏంటో చూసుకొని జాగ్రత్తగా ఉండండి అమ్మా అంటే దానికి 100 రీజన్స్ చెప్తారు. ఇన్ని 100 రీజన్స్ చెప్పే మీరు ఒక్క రీజన్ ఎందుకు మర్చిపోతున్నారు? తల్లి తండ్రి కంటే మీ వెల్ విషెస్ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అది ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మీ తెలివితేటలు ఏమయ్యాయి అక్కడ? ఆలోచించుకోరా? మీ జీవితం నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ అల్టిమేట్గా మీరు వచ్చేది మీ తల్లిదండ్రుల దగ్గరికే. అది మీకు కనపడదా? ఏమ్మా కనపడాలి. అది మీరు నమ్మి ఎవరినైతే మంచోడు మంచోడు అని నమ్మి వెళ్ళిపోతున్నారో వాళ్ళు మోసం చేస్తే, మీకు ఎక్కడ బ్రతకడానికి ప్లేస్ లేకపోతే ఫైనల్గా మళ్ళీ మీరు వచ్చి ఉండాల్సింది మీ తల్లిదండ్రుల దగ్గరే. తిట్టినా కొట్టినా కడుపులో పెట్టుకొని చూసుకునేది వాళ్ళే, చచ్చేదాకా మిమ్మల్ని చూస్తూ బాధపడేది కూడా వాళ్ళే. తల్లిదండ్రులకి తెలియని విషయాలంటూ ఏవీ ఉండవు. మీ వెల్ విషెస్ ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు మాత్రమే, తర్వాతనే ఎవరైనా. అది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ 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 చెప్తున్నాం మేము, జాగ్రత్తగా ఉండండి. మీ మతాన్ని మీరు ప్రేమించండి, వేరే మతాన్ని గౌరవించండి, అంతే. వేరే మతాలని ప్రేమించుకుంటూ మన మతాన్ని గౌరవించకుండా అట్లా కాదు. మన మతాన్నే మనం ప్రేమించాలి, వేరే మతాన్ని గౌరవించాలి. అది మాత్రం మైండ్లో ఉంచుకోండి. మీరు ఎంత చదువులు చదివినా ఏమైనా సరే మైండ్లో ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి చాలామంది 2 కోట్ల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు. కానీ దానిలో కొంతమంది కేరళకి, హైదరాబాద్కి ఇలా మైగ్రేట్ అయి వస్తూ ఉన్నారు. ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇక్కడుంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. ఇది నేనన్న మాట కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న మాటే. ఆయన చెప్పిన మాటలనైనా మీరు అర్థం చేసుకొని దానికి తగినట్లు మీరు వ్యవహరించండి, దానికి తగినట్లు మీరు ఉండండి. ఒకటమ్మా, ఎక్కడ అవసరమైతే అక్కడ తగ్గి ఉండటంలో తప్పేమీ లేదు. అనువుగాని చోట అధికులమై ఉండరాదు అని ఒక వేమన పద్యం ఉంది ఒకటి. ఓకే, ఇది మన ప్లేస్ కాదు, మనం అక్కడ అధికులుగా ఉండక్కర్లా, మనం తగ్గి మంచిగా మన పని చూసుకొని వచ్చేయటమే, అంతే. మనం పని చేసుకోలేకపోతున్నాం, అక్కడ వచ్చేద్దండి, అక్కడ ఉండద్దు మీరు. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకతను తిరుపతి నుంచి నాకు ఒక మెసేజ్ చేశాడు. ఓకే, ఏమని చెప్పాడంటే, చంద్రిక, టెక్ మహేంద్రాలో కూడా
ఈ వ్యత్యాసం ఉంది. హిందువులు నోరు తెరిచి మాట్లాడొద్దు అని చెప్తున్నారు అని చెప్పాడు అతను. చెప్పండి, టెక్ మహీంద్రా అనేది మన కంపెనీయే కదా, ఇండియన్ కంపెనీ, అవునా? మన ఇండియన్ కంపెనీలో కూడా మనం మన ధర్మం కోసం మాట్లాడుకోకూడదు అనే స్టేజీలో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఊళ్ళంతా కళ్ళు చేసుకొని చూసుకుంటూ ఉండాలమ్మా, చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని కానీ పరిస్థితులను కానీ. అప్పుడే మీరు సర్వైవ్ అవ్వగలరు. భవిష్యత్తు బాగుంటుంది. చక్కగా అమ్మా నాన్న మంచి వాళ్ళని చూసి చేస్తారు. లేదు మీకే మంచి వాళ్ళు ఉంటారు కదా, మనలోనే ఉంటారు, చూసుకోండి, తప్పేం లేదు కదా. ప్రతి మనిషి పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ చేసుకునేది ఏదో మీ అమ్మ మీ నాన్నకి నచ్చిన వాళ్ళని, లేదా మిమ్మల్నిగా గౌరవించే వాళ్ళని చేసుకోండి. షుగర్ కోటెడ్ మాటలకి పడిపోకండి. ముందు మంచిగా మాట్లాడతారు కదా, ఆ మాటలే నిజమని భ్రమలో ఉంటారు కదా. మా అమ్మ తిట్టింది, మా నాన్న తిట్టాడు, బయటకు వస్తే వీడు నన్ను ప్రేమగా చూశాడు, తర్వాత ఏమవుతుంది? ఆ ప్రేమ వెళ్ళి మురికి కాలువలో పడుతుంది. మీరు వచ్చి మళ్ళీ అమ్మ నాన్న ఇంట్లో పడతారు. ఆలోచించండి అమ్మ, ఆలోచించి మీ జీవితానికి ఏది మంచి నిర్ణయమో అది తీసుకోండి. అంతేకాని రోడ్డు మీద పడి దెబ్బలైతే తినకండి అమ్మ, ప్లీజ్. చూసే వాళ్ళకి మాకే చాలా బాధగా ఉంది. అలాంటి వీడియోస్ మీ అమ్మ మీ నాన్న చూస్తే గుండె పగిలి చచ్చిపోతారు తల్లి. అలా ఉండద్దు ప్లీజ్. మంచిగా ఉండండి, తెలివిగా ఉండండి. మీ సామర్థ్యాలని, మీ శక్తిని మీరు నమ్ముకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.